ఇది ఒక ఆడవాళ్ళలో ఉండే గర్భాశయము మరి అండాశయం యొక్క మోడల్ అనమాట. సో ఆడవాళ్ళలో గర్భాశయం ఉంటుంది అండ్ అండాశయాలు అంటే ఓవరీస్ గర్భాశయంలో ఈ ఏరియాలో ప్రెగ్నెన్సీ వచ్చి బేబీ ఇక్కడ అతుక్కుంటుంది అండ్ ఇవి ట్యూబ్స్. సో ఈ గర్భాశయం నుంచి ఈ ఫెలోపియన్ ట్యూబ్స్లోకి దారుంటుంది. అలానే ఇది వెజైనా అంటే మానం, ఏదైతే మనం సెక్షువల్ ఇంటర్కోర్స్ చేస్తామో దాన్ని వెజైనా అని అంటాము. సో గర్భాశయం నుంచి వెజైనాలోకి దారుంటుంది, గర్భాశయం నుంచి ఈ ట్యూబ్స్ అంటే ఫెలోపియన్ ట్యూబ్స్లో కూడా దారుంటుంది. అలానే అటుపక్క ఇటుపక్క 2 ఓవరీస్ ఉంటాయి. సో ఆడవాళ్ళ ఓవరీస్లో ఆడవాళ్ళ ఎగ్స్ ప్రొడ్యూస్ అవుతాయి. అలానే మగవాళ్ళకు కూడా 2 బీజాలు ఉంటాయి, వాటిని టెస్టిస్ అని అంటాం. వాటిలో మగవాళ్ళ కణాలు ఉత్పత్తి అవుతాయి. సో ఆడవాళ్ళ కణాలు మగవాళ్ళ కణాలు కలిస్తేనే ప్రెగ్నెన్సీ వస్తుంది. సో ఎవ్రీ మంత్ రెగ్యులర్ సైకిల్స్ వచ్చే వాళ్ళకి ఏంటంటే ఈ ఓవరీలో ఎవ్రీ మంత్ ఒక ఫాలికల్ అనేది పెరిగి అది మెచ్యూర్ అయిన తర్వాత ఈ ఫాలికల్ రప్చర్ అయ్యి ఇక్కడ నుంచి ఒక ఎగ్ రిలీజ్ అయ్యి ఇలా ట్యూబ్లోకి వెళ్తుంది అనమాట. సో ఈ ట్యూబ్లోకి వెళ్ళిన తర్వాత ఈ ఎగ్ ఇక్కడ స్పర్మ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. సో ఎప్పుడైతే ఆ టైంలో అంటే ఎగ్ రిలీజ్ అయిన టైంలో ఓవ్యులేషన్ టైంలో ఇంటర్కోర్స్ చేస్తారో అప్పుడు ఈ వెజైనాలో రిలీజ్ అయిన సెమెన్ నుంచి స్పర్మ్స్ ట్రావెల్ చేసి ఇట్లా మనకి ఫెలోపియన్ ట్యూబ్లోకి వచ్చి ఇక్కడి నుంచి వచ్చి ఎగ్కి రీచ్ అవుతుంది అనమాట.